ఇంద్రకీలాద్రి అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల్లో పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దుర్గగుడి అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ పథకం ద్వారా గుడిని డెవలప్ చేయాలని భావిస్తోంది. అయితే ప్రసాద్ పథకం ద్వారా నిధులు ఎలా రాబట్టాలనే అంశంపై ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దుర్గగుడిలో సనాతన ధర్మాన్ని పాటించడంతో పాటు ఆగమ శాస్త్రాలు, వైదిక ఆచారాల ఆధారంగా మాస్టర్ ప్లాన్లోని అంశాలపై ప్రధానంగా చర్చించారు. ప్రసాద్ పథకం రూల్స్ మారుతున్నాయని, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు, ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. దేవాదాయ, పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రణాళికలు రూపొందించాలని, అప్పుడే కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే ఛాన్స్ ఉందన్నారు ఎంపీ కేశినేని చిన్ని. గత పాలకులు ఆలయంలో సంప్రదాయాలు పాటించలేదని, తమ ప్రభుత్వంలో ఖచ్చితంగా అనుసరిస్తామని చెప్పారు. భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లో నిల్చోకుండా వెయిటింగ్ రూమ్లు నిర్మించాలన్నారు. 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యాలు, మౌలిక వస్తువులపై ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.